నాయుడు గారు వస్తున్నారు, కాస్త తాగండి. మీ దయవల్లనే ఎమ్మెల్యేని కాగలిగాను. అన్ని వసతులు కల్పించి మీ రుణం తీర్చుకుంటాను. తొందరపడి అలాంటి తప్పుడు పనులేమీ చేయొద్దు. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో నేను చెప్తాను, అలా చేస్తే చాలు. ఇక మీరు వెళ్ళొచ్చు. బాగుంది. స్వాతంత్ర్యం వచ్చే నాళ్ళయింది. స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రభుత్వం మీకు భూమి ఇచ్చే నాళ్ళయింది. అనకూడదు కానీ ఎన్నాళ్ళు సరుకును గాలి వదిలిపెట్టి ఎట్ట ఉన్నారండి? దేశ సేవ కర్తవ్యం అనుకున్నాను కానీ వ్యాపారం అనుకోలేదు. ఇదిగో మరి ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అని 40 సంవత్సరాల క్రితం నేను స్థాపించిన అనాథాశ్రమం నిర్వహణకు నా శక్తి ఆస్తి సర్వం ధారపోశాను. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ శరణాలయానికి ఈ భూమి కాస్త ఆధారం అవుతుందన్న ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఆగండి, చూడండి అయ్యా, పెద్దవాడు గొప్పవాడు, పైగా చేస్తున్నది మంచి పని. మంచి పనులకు సహకరించడం, చేయందించడం మన కర్తవ్యం. కరణం గారు, రేపే వారి పొలం వారికి స్వాధీనం చేయండి. వారు రాక మన ఊరు వచ్చారు. వారి పని పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు. ఆ ఏర్పాట్లన్నీ చాలా జాగ్రత్తగా చూడండి. చిత్తం అలాగే. అలాగేనండి. మహానుభావుడు. రామరామ, నిన్న పొద్దున నిక్షేపంలా ఉన్న మనిషి ఇవాళ పొద్దున కల్లా ఏటో పాపం. పాపం పెద్దవాడు, ముసలిగుండె, పైగా నాయుడు గారు పొలం తీసుకోమని ఆ ఆనందంతో తక్కువ ఆగిపోయి ఉంటుంది గుండె. అదిగదిగో అసలు నిద్రలోనే పోయి ఉంటుంది ప్రాణం. అంతే అంతే, కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగానే ఉంది శవం. పాపం పెద్దవాడు, మహానుభావుడు, పైగా స్వాతంత్ర సమరయోధుడు.
ఎక్కడ పుట్టాడో మన గడ్డ మీద వదిలాడయ్యా ప్రాణం. వారి దహన కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరిపించండి. ఏరా మధు, ఒంటరిగా ఉన్నావు? ఎవరి కోసం వెయిటింగ్? అబ్బే ఊరికనే సరదాగా నిలబడ్డానంతే. ఊరికే నిలబడితే సరదా ఏముంటుందిరా? సరదాగా సినిమా వెళదాం పదా. నేను రాను, మీరు వెళ్ళండి. సినిమాకి అయితే రావు, రూమ్ కైనా రావచ్చుగా. ఎందుకు రాను? అయితే పద. నేను తర్వాత వస్తాను. ఎందుకు రా దొంగ తిరుగుడు? లత కోసం వెయిట్ చేస్తున్నాను చెప్పరాదు. లత నువ్వు లవర్స్ అని అందరికి తెలిసిలేరా? ఒరే మధు, అదిగో లత. చిన్న జోక్ చేద్దాం పద. హాయ్ లత, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఏమిట్రా ప్రశ్న? లత ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? మధు కోసమే. మధుకి జ్వరం అని తెలీదా? జ్వరమా? ఎక్కడున్నాడు? రా లత. ఈ షాంతో లత బెదిరిపోవాలరా. ఒరే అదిగో లత వస్తుందా? మధు, ఏయ్, పాపం లత భయపడినట్టుందిరా. మధు, మధు, లే మధు. ఏమైంది మధు? మధు, మధు, ప్లీజ్ మధు. అయ్యో, జ్వరం నాటకం ఆడతావా? సరదా కూడా ఇలా జోక్ చేయదు మధు. ఓకే. గుడ్ ఈవినింగ్ ఫాదర్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? కూర్చో బాబు, కూర్చో. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఆ ప్రభువు పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నో, అలా అనకండి ఫాదర్. యూ విల్ బి ఆల్ రైట్. అది మన ఆశ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రభువు వెలిగించిన దీపం ఆయనలో కలిసిపోక తప్పదు బాబు. ఏం కాదు, ఈ దీపాన్ని ఇలాగే ఉంచమని ప్రభుని ప్రార్థించాను. ప్రభువు విన్నాడమ్మా? వినడమే కాదు, అంగీకరించాడు కూడా. మిమ్మల్ని ఈ క్యాప్సూల్ వేసుకోమన్నాడు. వేసుకుంటానమ్మా. కనీసం ఈ పెళ్లి ఎవరికైనా ఉండాలిగా. వస్తా ఫాదర్. బాయ్. See you. లంబోదరల కొమెకరాలంబ. ఆ? అట్టగాదే. మరి ఇంకెలాగరా? నీకు కూడా నా పాట అంటే నచ్చదు. నోరు ముసుకుని పడండి, కూర్చో. ఆ. ఆ. అంబా అంబా అంబా. నీ అమ్మ కడుపు మాడ ఇలా అంబా అంబా నరుస్తుంటే ఆంబోతులు పరిగెడుతున్నాయే. నువ్వు వచ్చావుగా, అయితే దా కూర్చో కూర్చో దా దా. నేను వచ్చింది కూర్చోడానికి కాదే, అసలు కాపీలు తగలేదే. ఒరే చూసావురా, పగల కాఫీకి రాత్రులు మంచినీళ్ళకి లేపుతాడు మీ బావ. నా కర్మ ఇంతే, నాకే సుఖం లేదు. ఏంటి ఆ ముచ్చట? అది తెలిస్తే ఈ పెట్టేందుకు ఈ వాయించుకోవడం ఎందుకు? అబ్బా, నన్ను ఏం చేయమంటావే? ఇంకెవరు చేస్తారు వా? నేనే చేయాలిగా. ఆ సంగతి సరే, అంత కాఫీ నీళ్ళు పట్టరావే. అలాగే, లోపలికి దయచేయండి. కాఫీ అట కాఫీ. ఒరే లోపలికి వెళ్ళి కాఫీ అంటే తగలెట్టు. వచ్చినాడు లేదు, నేను కొత్త పాట నేర్చుకోవాలి. కళ్ళాన్ని అయ్యా, మనీ ఆర్డర్ ఏదైనా? రాఘవులు పెళ్లి కాకముందు అయితే నెలలా ఏమో పంపించాడు కానీ పెళ్లి అయిన తర్వాత వాడికి పంపిస్తాడు రా. రాలే. వీడొకడు. రే, నువ్వెన్ని లక్షల ఉత్తరాలు రాసినా అది కాపురానికి రాదురా. దానికి నువ్వంటే ఇష్టం ఉండేటిస్తేగా. అదంటే నీకు చచ్చేంత ప్రేమ. దానికేమో ఆ పక్కింటి గొడ్ల కాంపౌండ్ అంటే ఇష్టం. అంతే. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగుపడాల్సిందే. ఏయ్ లత, ఏమిటిది? నువ్వు చేసిన పనేమిటి? నేనేం చేశాను? చదువుకుంటున్నాను. చదువు ముఖ్యమా, నేను ముఖ్యమా? పరీక్షలకు ముందు చదువు ముఖ్యం, ఇతర సమయాల్లో నువ్వు ముఖ్యం. నాకెప్పుడు నువ్వే ముఖ్యం. నిన్నేం చెప్పాను? ఏం చెప్పావు? ఈ రోజు సవేరాలో మంచి ఇంగ్లీష్ పిక్చర్ కి వెళ్దామని చెప్పానా? నేను రానని చెప్పానా? అదే ఎందుకు రావు? నాకు సినిమాలంటే ఇష్టం లేదు లత. అయితే మరి బ్రేక్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా?
బ్రేక్ డాన్స్ చూస్తూ కూర్చుంటే చదువుకే బ్రేక్ పడుతుంది. అయితే ఓ పని చేద్దాం, సముద్ర ఒడ్డున హాయిగా ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పరీక్షలు కాస్త చల్లగా గాల్లో కలిసిపోతాయి. పరీక్షలు పరీక్షలు పరీక్షలు, జీవితంలో ఎంతకంటే విలువైనవి లేవా? చదువుకునే కాలంలో విలువైనవి రెండే, చదువు, టైం. అబ్బా, పరీక్షలకి ఇంకా నెల రోజులు టైం ఉంది బాబు, అలా సరదా గడిపేద్దాం రా. మీరెప్పుడు వచ్చారు? ఇదిగో ఇప్పుడే. నాన్నగారు తమకి డబ్బు ఇవ్వమన్నారు, ఇచ్చాను. తమ యోగక్షేమాలు తెలుసుకొని రమ్మన్నారు, తెలుసుకున్నాను. వెళ్ళి వారితో చెబుతాను. చెబుతారా? ఏం చెబుతారు? నేను ఇక్కడ చూసింది. చూసారా? ఏం చూశారు? కూర్చోండి. తమరు బుద్ధిగా చదువుకోవటం. ఇంత అనుభవం ఉన్నవాడిని తలపండిన ముండా కొడుకుని నాకు తెలియదు అనుకున్నారా? ఏం చెప్పాలో ఏం చెప్పకూడదా? చిన్నబాబు, చిన్న విషయం. ఏమిటండి? అదే ఏం లేదు, మా ఆవిడ పట్టణం నుంచి వచ్చేటప్పుడు స్టీల్ క్యారేజ్ తెచ్చిపెట్టండి అంది. అడావుల్లో డబ్బులు మర్చిపోయినాను. ఒక్క 100 రూపాయలుంటే. 100 రూపాయలేగా, తీసుకోండి. పోతురాజా అయ్యా, అది ఆడ నుండి ఇదిగిదిగులు ఏడదాకా సిమెంట్ రోడ్డు, అది ఆడ నుండి ఇదిగిదిగులు ఏడదాకా ఈ సిమెంట్ రోడ్డుకు అటు ఇటు ఇటు అటు మురిక్కాలలో మహిళా స్త్రీలకు మరుగుదొడ్లు, మన ఊరి పసిపిల్లలకేమో పాఠశాలలో, ఇలా చాలా చేయాలనుంది అభివృద్ధి కార్యక్రమాలు. నేను పదవిలో ఉండగానే ఈ పనులన్నీ పూర్తి చేయాలి, లేదంటే ఈ పనులన్నీ పూర్తి అయ్యేదాకా నేను పదవిలో అన్నా ఉండాలి. ఏమట? మీరు ప్రతిరోజు ఇదే మాట చెబుతానే ఉన్నారు, నేను వింటానే ఉన్నా. మీరు ఏ ఒక్కటి చేసింది లేదు. శాతారన్న నమ్మకం నాకు లేదు. పరికి రాయుడు గారు మిమ్మల్ని రమ్మన్నారండి. ఇదిగిదిగా వస్తున్నా పద. అనకూడదు గానే వ్యాపారం అంటే కాస్తన నమ్మకం ఉండాలయ్యా. అది గదిగా నమ్మబట్టేగా నువ్వు నట్టేట ముంచింది. పంచాయతీ బల్బులు టెండర్ నీకు ఇస్తే మాడిపోయిన బల్బులు సప్లై చేస్తా. ఇంత చేస్తే నా వాటా 2000. ఎంత లేదన్నా 10,000 మిగిలింటుంది. మర్యాదగా నా వాటా 5,000 నాకు. అమ్మమ్మ, అంత ఎక్కడ మిగిలిందండి? ఇదిగో, ఏ పెమానం చేయమంటే ఆ పెమానం చేస్తాను. ఇదిగిదిగో 10,000 లాభం వస్తుందంటే ఎన్ని పెమానకాలని చేస్తావు? నీ సంగతి ఎవరికి తెలియదు. షో, మీ ఇద్దరు ఇలాగే గొడవ పడితే మన సంగతి ఊరందరికీ తెలుస్తుందయ్యా. ఏ పనైనా గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలయ్యా, లేదంటే పరువు పోతుంది, పదవి పోతుంది. అయ్యా నమస్కారం. రావయ్యా, కూర్చో. ఎప్పుడొచ్చావు? రాత్రి లాస్ట్ బస్కి వచ్చానండి. బాబు ఎలా ఉన్నాడు? నిక్షేపంలా ఉన్నాడు. పరీక్షలు పూర్తి కాగానే వస్తా అన్నాడు. బాబు గారు, కొబ్బరికాయలు కోయడానికి కూలీలు తోటలో దిగారయ్యా. అన్నం తిని నేనే అడతానండి. ఇప్పుడేం తొందరరా, నిదానంగా వెళ్ళొచ్చులే. మా బాలయ్య వచ్చిన తర్వాత నా పని చాలా సుఖంగా ఉందయ్యా. ఏ పని అయినా చెప్పా పెట్టకుండా చేసుకెళ్ళిపోతాడు. అతనికి తగ్గట్టే అతని భార్య కూడా అన్ని విధాలా సరిపోతుంది. ఇంత నమ్మకమైన వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారయ్యా? ఎక్కడ దొరుకుతారండి? అబ్బే అయ్యా, ఈ రోజు రాత్రి కొబ్బరి తోట కాపలాకి ఎవరిని పంపిద్దామంటారు? అదే ఆలోచిస్తున్నాను, ఎవరిని పంపితే బాగుంటుందా అని. మన బాలయ్యను పంపిస్తే పోలే? బాలైనా పాపం తెల్లారిన దగ్గర నుంచి 2 కాళ్ళు ఒక చోట పెట్టకుండా పని చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాణ్ణి. పర్వాలేదులే అయ్యా, ఒక రాత్రేగా. వస్తానండి. సరే, నీ ఇష్టం. చేయి తుడుచుకోండి. ఆడ అక్కడే నిద్రపోతున్నాడు, మంచం మీద పడుకోబెట్టు. పడుకోబెడతాలే. నా దుప్పటేదే. మాసిపోతే సాకులింటికేసా. సరే, అడితే తీసుకుంటాలే. రంగయ్య, రంగయ్య, వస్తున్నానయ్యా. నా దుప్పటేదయ్యా. మీ దుప్పటండి అయ్యా, మీ దుప్పటి. క్షమించండి అయ్యా, మీ దుప్పటి మేకు పట్టుకుని సిరిగిపోయిందండి అయ్యా. భలే పని చేసావయ్యా. ఇప్పుడు ఏం చేయాలా? బాలయ్య, బాలయ్య,
పొలం వెళ్ళాడు బాబు. చాలా మంచిది. నేను అలాంటి దాన్ని కాదు బాబు. అలాంటి దానికి కాదు కాబట్టే నేను వచ్చాను. రా. రాత్రింబవళ్ళు గొడ్డులా చాకిరి చేసినందుకు ఇదేనా నువ్వు నాకు ఇచ్చే బహుమానం? కన్న తండ్రిలా నమ్మినందుకు కసవడలా ప్రవర్తిస్తావా? చెబితే విన్నావు కాదు. చూడు, పెదవి విప్పినా 10 మందికి చెప్పినా నీకు నీ బిడ్డకు జరిగే మర్యాద కూడా ఇదే. గుర్తుంచుకో. అనకూడదు కానీ ఈ దొంగలకు పద్ధతి న్యాయం ఉండద్దయ్యా. పంటకు వచ్చిన వాళ్ళు పంట తీసుకెళ్ళాలి కానీ ఇట్ట ప్రాణాలు తీయటం ఎంత అన్యాయమండి. పాపం పోయిన వాడు ఎటు పోయాడు. ఇదిగో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడి భార్యా బిడ్డల గురించి. వాళ్ళ గతి ఏంటి? నా కోసం ప్రాణాలు అర్పించిన బాలయ్య భార్యా బిడ్డల్ని బజార్న పడేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడటయ్యా. క్షమించు. వాళ్ళిద్దరిని నా ఇంట్లోనే పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను. నా రుణం తీర్చుకుంటానయ్యా. జరిగింది ఏదో జరిగింది. దహన కార్యక్రమాలన్నీ ఘనంగా జరిపించు. అలాగే. వరహరావు గారు భలే ఛాన్స్ దొరికింది. నువ్వు నా ముందుంటే నిన్నిలా చూస్తుంటే జివ్వమంటుంది సరస్సు. ఏంటి ఉన్నాడా పోయాడా? వీడు కూడా పోయి ఉంటాడు. కర్మ కర్మ. పాట పాడిందా? పాడే ఉంటుంది, నాకు తెలుసు. లేనాయనా లే. కర్మ కర్మ. ఇలా అందరితో పాటలు పాడే నా కొంప ముంచుతోంది. బతికుండగా ఇంటి చుట్టుపక్కల రాను. మొత్తానికి ఎవరికి ఏ అనుమానం రాకుండా బాలేశవాన్ని దహనం చేయించాం. నోర్మయ్య పెద్ద ఘనకార్యం చేశాం. వదలండి బాబు, తెలియక తొందరపడ్డాడు. అపరాధం కాదు. ఇదిగిదిగో ఈయన్ని ఊరి తీయాలి. అమ్మ నా కొడక లేడు లేడు. వీళ్ళు ఇప్పుడైతే గ్లాట్ తగిలిపోతుంటే ముందు ముందు ఇంకెట్ట తయారవుతాడో. ఎంత ఘోరం జరిగినా నేను బతుకుతున్నది ఈడి కోసమే బాబు. నా మోగం చూసైనా ఈయన్ని ఇడిచి పెట్టండి బాబు. నీకోసం వీణ్ణి విడిచిపెట్టాలా? తండ్రి సావు ఈయన్ని పిచ్చాడిని మోగాడిని చేసింది బాబు. బతికినంత కాలం బానిసల్లా మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం బాబు. బానిసల్లా పడి ఉండక్కర్లేదు. నేను చెప్పినట్టు వింటూ నా ఇంట్లో పడి ఉంటే చాలు. నీ కొడుకు బ్రతికిపోతాడు. అవ్వా అవ్వా, మనూరి కారణం గారినే ఈడు రాయితో కొడతాడా? ఇదిగిదిగో ఈయన్ని గుండు గీయించి గుదిపడ తగిలిస్తాడు.
ఈడిగా గుదిబండ తగిలించరా. తెక్క కుదిరింది యాదవకే. ఇక ఈ బ్రతుకంతా ఈ గుదిబండ మోయటంతో సరిపోద్ది. ఏది ఏమైనా నాకు చాలా బాధగా ఉందయ్యా. సరే కానివ్వండి. పదండయ్యా, పదండి. నేతి బీరలో నెయ్యి తాగాలని, నీతి న్యాయాలతో బతుకు సాగాలని తలచుకో మాకురో తల తిక్కనాయాలా. ఇదేందిరు అద్దిరబన్నా జజ్జనకరే వద్దుర అన్నా. ఇదేందిరు అద్దిరబన్నా జజ్జనకరే వద్దుర అన్నా. ఊర పిచ్చు కూరెళ్తుంటే గుంట నక్క గొయ్యవుతుంటే, ఊర పిచ్చు కూరెళ్తుంటే గుంట నక్క గొయ్యవుతుంటే, కొక్కిరాయి రాసరికంలో రాబందులే రాజ్యాలేలే. ఇదేందిరు అద్దిరబన్నా జజ్జనకరే వద్దుర అన్నా. ఇదేందిరు అద్దిరబన్నా జజ్జనకరే వద్దుర అన్నా. కలికాలపు ధరమల్లో కడుపు తీపి ఏడుపులంట, మాయదారి లోకంలో మానవతుల మరణాలంట. సిరిగల ఈ దేశంలో శీలవతికి చిచ్చేనంట. అన్యాయం అన్నావంటే మన్నులోన పెడతారంట. కన్నీళ్ళే కార్చుకొని కలకాలం ఏడ్చుకొని బతుకంతా ఇట్టాగే బాధలనే మొయ్యాలా. ఇదేందిరు అద్దిరబన్నా జజ్జనకరే వద్దుర అన్నా. ఇదేందిరు అద్దిరబన్నా జజ్జనకరే వద్దుర అన్నా. స్వరాజ్యం వచ్చిందంటే సంబరాలే చేశాము. సామాన్యుడు చస్తున్నా చావ చచ్చి ఉన్నాము. గుండె సత్తు ఉన్నోడైతే గుర్రు పెట్టి చూడాలి. ఎర్ర నెత్తురున్నోడైతే ఎదురు కత్తి నూరాలి. ఆనాడే తలవోడి అధికారం అణిగేది. నలుగురము ఒకటైతే నవలోకం ఎలిగేది.
ఇదేందిరు దేవర అన్నా జజ్జనకరే దూకర అన్నా అద్దిర బన్నా దేవర అన్నా జజ్జనకరే దూకర అన్నా ఊర పిచ్చు కూరెళ్తుంటే గుంట నక్క గుయ్తవుతుంటే కుక్కిరాయి రాసరికంలో రాబందులే రాజ్యాలేలే ఇదేందిరు అద్దిర బన్నా జజ్జనకరే వద్దుర అన్నా ఇదేందిరు అద్దిర బన్నా జజ్జనకరే వద్దుర అన్నా ఎవర్రా ఈ ఘోరం చేసింది? పద వాళ్ళంతా తేలుద్దాం. ఇది ఊరా వలకాడా? వీరు మనుషులా కదులుతున్న శవాలా? ఒకే ఒక మనిషి మీ బతుకుల్ని తన కంటి చూపుతో శాసిస్తుంటే సహించి ఊరుకుంటారా? అభంశుభం తెలియని పసివారికి గుండు గీసి గుదిబండ వేశారే. రేపొద్దున మీ బిడ్డలకు కూడా ఇలాంటి దారుణం జరగదని గ్యారంటీ ఏమిటి? చెప్పండి, మాట్లాడరే, మిమ్మల్ని అడిగేది. నా ప్రశ్నకు సమాధానం మీరు నోరు మూసుకుని చవట వల్ల చూసుకుని ఉంచడం కాదు. ఈ దారుణానికి కారణం ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ వీరపరాయణ్ణి వారు చెంచగాలని నలుగురిలోకి లాక్కురండి, నిలదీసి అడగండి. మీరు అడగరు, అడగలేరు. మీలో ఉన్న పిరికితనం, చేతగానితనం మిమ్మల్ని ఒక చవట వెధవల్లాగాను చచ్చు దద్దమలను చేశాయి. నేను అడుగుతాను, ఆ రాయిని నడి రోడ్లోకి లాక్కొచ్చి మీ ముందు నిలబెట్టి నిజం కక్కిస్తాను. ఈ సంఖ్యలు నేనే తెంచేస్తాను. ఎవరికి వస్తానో చూస్తాను. వద్దు బాబు, నా బిడ్డ సంఖ్యలు తెంచొద్దు, నా బిడ్డ సంఖ్యలు తెంచొద్దు బాబు, తెంచొద్దు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అవును బాబు, సంఖ్యలు తెంచి శవల్లా మారే కంటే ప్రాణాలతో ఉండడం మంచిది బాబు. నీ బిడ్డ ఈ సంఖ్యలతో గొడ్లా బతకడం నీకు ఇష్టమా? ఈడు మోస్తున్న సంఖ్యలు అందరి కళ్ళకి కనిపిస్తున్నాయి బాబు, కానీ కనపడిన సంఖ్యలు మోస్తూ ఈ ఊళ్ళో ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళకి దిక్కెవరు? ఆ రాయుడు జోలికి పోతే మీకన్నా నాకే నష్టం బాబు, నాకే నష్టం. బాబు మీకు దండం పెడతాను, నన్ను నా బిడ్డని ఇలా వదిలేయండి, వదిలేయండి బాబు, వదిలేయండి. ఎందుకు ఇలా తాగి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎప్పుడో ఎక్కడో రాలిపోయే నన్ను ఎందుకు చంద్ర ఇంకా బతికించాలని ప్రయత్నిస్తున్నావు? అందుకని బ్రతుకున్నంతకాలం పస్తులుంటావా? చావుని కావాలని కోరుకుంటావా? ఇంకేం మాట్లాడుకో. కనీసం నా తృప్తి కోసమైనా తినవా? తిను. నీ కొడుకు గుదిబండ వేశారని బాధగా ఉందా? అలా వేయకపోతే ఆ కారణం ఏడిచ్చేస్తాడు. ఈ వీరప్పరాయుడు ఏది చేసినా బాగా ఆలోచించే చేస్తాడు. చూడు, గతాన్ని తలుసుకొని బాధపడటం కన్నా భవిష్యత్తును ఊహించుకొని ఆనందపడటం నీకు నాకు మంచిది. ఆలస్యమైందేంటి? ఇంకా రవి అన్నానికి రాలేదు. మధ్యాహ్నం తిన జరిగి ఉండదులే, తిరిగి తిరిగి వాడే వస్తాడు. చెప్పటం మర్చాను, మధు పరీక్షలు పూర్తి కాగానే వస్తాడు. చిన్నబాబు ఉన్నంతకాలం ఏమాత్రం అనుమానం రాకూడదు, తెలిసిందా? అలాగే. రవి వచ్చినట్టున్నాడు, అన్నం పెట్టేస్తాను.
రవి ఏం చేస్తున్నారు అక్కడ? రా ఇక్కడికి. నిన్నే రారా రా. రారా కూర్చో ఇక్కడ కూర్చో. ఏంట్రా అలా ఉన్నావు? అన్నం తినలేదా? మరి ఈ అన్నం తింటావా? పర్లేదు రా తిను. తినరా తినరా. ఫాదర్, డాక్టర్ గారు, మా ఫాదర్కి ఏమైంది? ఫాదర్, ఫాదర్, నేను డోంట్ డిస్టర్బ్ హిమ్, లెట్ హిమ్ లివ్ పీస్ఫుల్లీ. అంటే ఫాదర్, మన మధ్య ఎన్ని నిమిషాలు ఉండవలసింది నిర్ణయించేది ఆ భగవంతుడు మాత్రమే. నో డాక్టర్, నో. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. మా ఫాదర్ నేను పిలిస్తే తప్పక పలుకుతాడు. ఫాదర్, ఫాదర్, మాట్లాడండి ఫాదర్. ఫాదర్, 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 మాట్లాడండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, ఫాదర్. నేను లతని. ఒక్కసారి నన్ను మీరు లత అని పిలవండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్. నన్ను ఆపకండి. నాకు తెలుసు ప్రభువు పిలుపు నాకు వినపడుతూనే ఉంది. లత, నీ తండ్రి ఎవరో తెలుసా అమ్మా? ఎవరో నాకు తెలియదు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే. నన్ను అనాథను చేస్తారా ఫాదర్? నీవు అనాథవు కావమ్మా. అమ్మా లత, ఎన్నో సంవత్సరాల నుండి నా గుండెలో దాచుకున్న ఒక సత్యాన్ని ఈ రోజు నీకు తెలియజేస్తున్నాను. కొన్ని రోజుల నుండి చెబుదామనుకున్న ఈ నిజాన్ని పెంచిన మమకారంతో చెప్పలేకపోయాను. నీవు అనాథవు కావమ్మా. మీది వీరభద్రాపురం. కన్న తల్లిని పోగొట్టుకున్న పొత్తిళ్లలోని పసికందులు. మీ ఊరిలో మీ పూర్వీకులకు జరిగిన అన్యాయం నీకు జరగకూడదని, అది నీ ఆడతనానికి శాపం కాకూడదని నీ తండ్రి నిన్ను నాకిచ్చి పెంచి పెద్ద చేసి ఒక ఇంటిదాన్ని చేసే బాధ్యత నాకు అప్పగించాడు. అప్పట్నుంచి నిన్ను కంటిపాపలా పెంచి పెద్ద చేశాను. ఇన్ని సంవత్సరాలు పెంచి అనురాగపు మాధుర్యాన్ని చవిచూచిన ఈ ఫాదర్ నిజంగానే తండ్రిగా మారిపోయాడు తల్లి. నువ్వు నేర్చుకున్న విద్యాబుద్ధులతో 10 మంది నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం కలిగించి ఏ కొందరి అభాగ్యులకైనా నీ ద్వారా నా ఆశయాలు నెరవేర్చమని, అందుకు నీకు కొండంత మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాను. మమతలనే గోరుముద్దలుగా, మమకారాన్ని వెన్నముద్దలుగా నీకు తినిపించి నా కడుపు నిండినంతగా సంతోషించాను. మధు చదువు సంస్కారం చూసి అతనే నీకు తగిన వరుడని, నా తరువాత నీ బరువు బాధ్యతలు స్వీకరిస్తాడని నమ్ముతున్నాను. అనుకోని విధంగా మీ ఇద్దరిది ఒకే ఊరు కావడం దైవ సంకల్పం. నీ తండ్రికి సంబంధించిన అన్ని వివరాలు నా డైరీలో ఉన్నాయి. నేను ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు తల్లి. ఫాదర్, మాట్లాడండి ఫాదర్. ఇక ఆయన మాట్లాడలేరమ్మా. ఫాదర్, ఆయన ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది. మధు, మా ఫాదర్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. లత, ప్రతిరోజు మనం కాలేజీలో కలుసుకునేలాగే గుడి గంట వినపడగానే రావాలి, అర్థమైందా? అలాగే మధు. పెద్ద జమీందారాన్ని గొప్పలపోయావు. ఈ బండి ఏమిటి? ఆయన జమీందారే, కానీ ఆయనకి పల్లెటూరు ఆచారాలు పద్ధతులు అంటే చాలా ఇష్టం. కూర్చోరా. కూర్చో. ఏంట్రా అలా చూస్తున్నా? దోవకు అడ్డంగా కూర్చున్నానా? ఎవరి దోవకో అడ్డంగా కూర్చున్నావని మనం తప్పుకున్నావనుకో
మనదో మూసుకుపోతుంది. అందుకని కూర్చో. ఎందుకురా బండి ఆపావు? చూసేస్తా బాబు. అయ్యా తొలగండి అయ్యా బండి. ఎద్దులా నువ్వు కనపడుతుంటే మళ్ళీ బండి అంటావేంటి? చిన్నబాబు గారు బండిలో ఉన్నారంటే. ఓ యువరాజు వచ్చాడంటరా. పద పద. హలో, గుడ్ మార్నింగ్ మధు. ఏంటి యువరాజు పక్కనే కూర్చున్న ఈ యువరాణి మహారాజు గారు అనుమతి తీసుకునే నగర ప్రవేశం చేస్తోందా? మావయ్య అవునరా, విదేశాల్లో ప్రవేశించడానికి వీసా ఎంత అవసరమో ఈ వీరభద్రపురంలో ప్రవేశించడానికి నీ బాబుగాడి పర్మిషన్ అంత అవసరం. ఈ అమ్మాయిది ఈ ఊరే, కోటే కూతురు. ఏంటి కోటిగాడి కూతురా? శ్రీ 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 వీరపరాయుడు గారి కుమారుడు కోటిగాడి కూతురు ఒకే రథంపై ప్రయాణమా? పోనీరా. పొండి పొండి పొండి. ఈ ప్రయాణం కడదాకా సాగుతుందా? సాగనిస్తారా? కోటయ్య, పట్నంలో ఎవరు తెలియకుండా దాచిపెట్టాను నీ కూతురు ఇదిగో. పోనీరా. అలాగే బాబు. పిల్లలో బిడ్డను పరాయి పంచను వదిలేసిన నన్ను చూస్తే అసహ్యం వేస్తుందమ్మా. ఇంతకాలం తర్వాత అయినా కన్న తండ్రి ఒడిలోకి చేరగలిగానని ఆనందంగా ఉంది నాన్న. నాన్న బాబు టిఫిన్ చదిగానరా. మీకు జరిగిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. నువ్వు రవి ఎలా ఉన్నారు? మీ నాన్నగారి దయ వల్ల నేను చాలా బాగున్నాం బాబు. బాధపడదు లక్ష్మి. నేనేం చిన్న పిల్ల నా ముద్దలు తినిపించడానికి నేను తింటానుగా. చిన్నప్పుడు నీ ముద్దు మాటలు వింటూ గోరు ముద్దలు పెట్టే అదృష్టం ఎటూ లేకపోయింది. ఇప్పుడన్నా నా చేతితో 2 ముద్దలు పెట్టినమ్మా. ఏంటమ్మా కారం ఎక్కువైందా? కంట నీరు వస్తుంది. కన్నీళ్లకు కారణం ముద్దలోని కారం కాదు నాన్న, మొట్టమొదటిసారిగా రుచి చూస్తున్న కన్న తండ్రి అనురాగం. పరీక్షలు ముగిశాయి కదా, ఆ కలెక్టర్ పరీక్షలు కూడా. రిజల్ట్స్ వచ్చాక కోచింగ్కి వెళ్తాను. చూడు బాబు, నిన్ను కలెక్టర్గా చూడాలన్న కోరిక తప్ప నాకే కోరిక లేవురా. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇదిగో బాబు పాలు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఓకే డాడీ, అలాగే. బాయ్. చిన్నబాబుతో వింతగా మాట్లాడుతున్నావే? నేనా? ఏదైనా ఒక్కసారి చెప్పటం నా అలవాటు. నీ మాటల్లో గాని చేతల్లో గాని చిన్నబాబుకి ఎలాంటి అనుమానం వచ్చినా తెలుసుగా నా సంగతి. లతను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను రా. ఇంతకీ మీ ఇద్దరు పెళ్ళిప్పుడురా? ఏముంది, ఊరెళ్ళగానే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు మీ డాడీ ఒప్పుకుంటారా? మా నాన్నగారి గురించి నీకు తెలియదురా, ఆయనకి నేనంటే చాలా ప్రాణం. ఆయన మాటని ఎప్పుడు కాదనరు. విష్ బెస్ట్ ఆఫ్ లక్ మధు. థ్యాంక్ యూ రా. బాబు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఇప్పుడే వస్తాను.
తండ్రి ఎవరో తెలిసిన తర్వాత నువ్వు నాకు దూరం అవుతావని భయపడ్డాను. లత, ప్రేమ కులమతాలు లేవు. మధు, ఎస్, ఐ లవ్ ఓన్లీ లత. మరి నిన్న ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు? అదా, ఎన్నో ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్నా తండ్రి కూతుళ్ళ మధ్య నేనెందుకని వెళ్ళిపోయాను. మధు, నిజంగానా? అవును లత. అయితే నన్ను దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈనాటికైనా నువ్వే నా అర్థంగివి. శభాషలుడు, నువ్వు చేసే పని చాలా బాగుంది. కానీ మీ పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా? తప్పకుండా ఒప్పుకుంటారు. లతను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. నువ్వేం చేసినా కులం తక్కువ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం మీ నాన్న ప్రాణం ఉండగా ఒప్పుకోడు. నీకో పెళ్ళా నీ పాటి వెతికే ఉంటాడు. కళ్ళు మూసుకుని వెళ్ళి ఆ అమ్మాయి మెడలో తాడి కట్టు. మనకు కావాల్సిన విధంగా కొలతలు మార్చి సంతకాలు చేయించి రాళ్ళు కూడా పాటించావు. ఇక సుప్రీంకోర్టు పోయినా ఢోకా లేదు. మొత్తానికి కారణం గారు తెలివితేటలంటే నీయేనయ్యా. తోడేళ్ల గుంపు పొద్దున్నే ఎవరిని పిక్కు తినొస్తున్నారు? మనల్నేనయ్యా అంటున్నది. అవును, పాత్రధారి సూత్రధారి లేకుండా ఉత్త అలంకారాలే బయలుదేరేది. అలంకారాలేంది? అదేనయ్యా, మీ రాయుడేమో అసలు సూత్రధారి, నువ్వేమో ఆయన నెత్తి మీద గొడుగు, ఈ సర్పంచ్ ఏమో చేతి కర్ర. ఇదిగా ఎంత ఈరప్పరాయుడు గారి బావమధ్యమైనా ఇంత లేచి మాట్లాడటం అంత మంచిది కాదు. ఎంతైనా ఈ ఊరికి ప్రెసిడెంట్ను. దేవుడు దయచూస్తే వచ్చే ఎలక్షన్లకి మాజీ అవుతావు. పదవయ్యా, ఆ తాగుబోతాయితో మనకేంది? ఏనకదోడి ఇప్పించాడు, బాగా ఉంది దంట. నువ్వు పదవయ్యా ముందు. ఏనారా, నాకు తాగుబోతని నీకు పిచ్చాడని ముద్రేసరి చెంచానాయుడు. ఏం పర్లేదు, ఇక నుంచి నేను రాజుని, నువ్వు నాకు మంత్రివి. రాయల్నా? మాణిక్యం, కోడలి పిల్లని చూస్తా ఉంటే అచ్చం వదినమ్మని చూసినట్టు ఉండలా అన్నా? అవునే, అది అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. అవును గాని ఇలా దొంగలా తొంగి తొంగి చూడకపోతే ఇంటికాడికి వచ్చి దానికి తోడుగా ఉండొచ్చు కదా. వద్దులే అన్నా. అది కాదు మాణిక్యం, వయసు వచ్చిన ఆడపిల్ల, దాని ఆలనా పాలనా చూడడానికి ఇంటికాడ ఎవ్వరు ఆడదిక్కులేరు. అయిన దానివి, అభిమానం ఉన్నదానివి, దాన్ని అయ్యి చేతిలో పెట్టేదాకా తోడుగా ఉంటే. కోడలి పిల్ల ఒక ఇంటి కోడలయ్యే వరకు నా నీడ కూడా మీ ఇంటి మీద పట్టడం అంత మంచిది కాదన్నా. అందుకే దాని బతుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ అమ్మోరికి కోటి మొక్కులు మొక్కుంటున్నానన్నా. అమ్మా, ఒక పాత గుడ్డు ఉంటే దానం చెయ్యి తల్లి. ఎవడో వచ్చాడు, దొరికాడు. పాత గుడ్డేం కర్మ, కొత్తదే ఇస్తాను. నా పాట విన్నావంటే ఏమైనా ఇస్తాను. అయ్య బాబోయ్, పాటే. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, మన దిల్ తుచుకో దియా, మన దిల్ తుచుకో దియా. ఇప్పటికే నీ పాటి నీని సిల్లే కాదు, ఇది కూడా సిల్లులో పడిపోయింది. ఇక నేను వెళ్ళేను తల్లే, వస్తా. అమ్మ బాబోయ్. తెలుగులో పడితే అర్థం చేసుకోవట్లేదు, హిందీలోనైనా పడితే అర్థం చేసుకుంటాడు అనుకున్నారు. కర్మ, ఈడు పోయాడు. నా బంగారు తల్లి, నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. పిన్ని, నేను లతకి దగ్గర చదువుకోవటానికి వెళ్తున్నాను. అట్టగా మావా, నేను లతకి దగ్గర చదువుకోవటానికి పోతున్నాను. నేను పలక తెచ్చుకున్నాను. సరే, కూర్చో. చెప్పండి.
మధుమాసమా మధుర పద కోశమా సగగరి పగ గదర పగ పదస మధుమాసమా మధుర పద కోశమా మదనాస్త్రమా మధుపస్వర శాస్త్రమా విరిపాశమా ప్రకృతి పరిదేశమా విమలాశ్యమా మృదుల సుమలాశ్యమా మధుమాసమా మధుర పద కోశమా విరిబాలాధరాల 10,000 మధుపాల మృదులీల మధుకీల రగిలించగా మురిపాల స్వరమేళా గరి గరి సద రిద్రి సరి సద పస సద సద పగ గద సగరి స మురిపాల స్వరమేళ స్వరహాల మరుకేల సరసాల సురశాల సృజించగా కరువదేల కను తెరవదేల జత కలువదేల వేళ అరవిరియదేల అరుదైన బాల అందాల పూల కోల తెలుపుమ మధుమాసమా మధుర పద కోశమా సక్కెర సిలకను చూడు సందమావ దాని సక్కని కులుపుని చూడు సందమావ సక్కెర సిలకను చూడు సందమావ దాని సక్కని కులుపుని చూడు సందమావ సోకు మీద మక్కువాయ సందమావ కాని సేరబోతి సిక్కదాయ సందమావ సక్కెర సిలకను చూడు సందమావ దాని సక్కని కులుపుని చూడు సందమావ సరసం అంటే చేదు అసలు సరదాయే లేదు పుచ్చపులాగా ఇరిసి నువ్వు రెచ్చగొడుతున్న పూసిక పుల్లంత పిచ్చి ఎక్కలేదు నిన్ను ఈసమంత పాటి లెక్క చెయ్యలేదు సక్కెర సిలకను చూడు సందమావ దాన్ని సక్కని కులుపుని చూడు సందమావా తోటను అడిగానే కొత్త కోయిల పాటను అడిగానే మల్లెలతో మొత్తుకున్నానే వేడి వెన్నెలని వేడుకున్నానే మన్మథ మంత్రం నేర్పమని చెలిని చల్లగా ఒడిలో చేర్చమని మన్మథ మంత్రం నేర్పమని చెలిని చల్లగా ఒడిలో చేర్చమని వాళ్ళని వీళ్ళని అననేల కాళ్ళ వేళ్ళ పడనేల భిక్షగాడిల వెనకాల పడి బస్తానే చమరాల పబ్లిక్ గా పరువేమైనా నీ పైటను మాత్రం వదిలేనా చీపు అన్న చిన్నదాన నీ చెల్లిని కోసమే హైరానా పల్ల 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 నా పంచాయతీలో నే సర్పంచ్గా ఉండగా నాకు తెలియకుండా ఇదిగో ఇట్టాటి పరిగమాల పనులు జరగడమా ఈ లేదంటే ఈ లేదా అయినా చదువుకున్న పిల్ల కోట ఇంటికి రావటం ఏమిటి వచ్చిందయ్యా చదువుకిది అంటూ ఆ పల్లెం చెడగొట్టడం ఏమిటి అనకూడదు కానీ రాయుడు గారు ఒకరిద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటేనే పల్లి చెడిపోతుంటే ఎందుకయ్యా ప్రతి చిన్న విషయానికి భయపడతారు అయ్యా చిన్న రోగం అని అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా పరిణమిస్తుందని మొన్న రేడియోలో ఆరోగ్య సూత్రాలు 6వ భాగంలో చెప్పారండి. ప్రారంభమైందండి కరణం గారు రేడియో. ఇది నీ కోసం కాదు, రాయుడు గారి కోసం చేస్తున్న ప్రత్యేక ప్రసారం. అయ్యా మన చిరబాబు గారు ఆ చదువుకున్న పిల్ల గుడిమెట్ల మీద చేలగట్ల మీద చెట్టాపట్టాలు వేసుకుని చదువుగా తిరుగుతున్నారని అభిజ్ఞ వర్గాల వారి భోగట్ట. పిల్లలు చిన్నప్పుడు కొయ్యి బొమ్మలతోనూ కొద్దిగా పెరిగిన తర్వాత గోళీలతోనూ మీసాలు వచ్చిన తర్వాత కంటికి నచ్చిన కన్ని పిల్లలతోనూ ఆడుకుంటారు. వయసును బట్టి సాగిపోయే ఈ ఆటపాటలు చూసి మనం ముచ్చట పడాలే గాని మనసు పాడు చేసుకోకూడదయా. ఆ కోటయ్య కూతురు రాయుడు గారు అబ్బాయితో తిరుగుతుందంట. ఇది ఎంతవరకు దాతి ఎత్తదో ఏమో.
అరే ఆ కోటిగాడు కూతురు రాయుగాడు కొడుకుతూ భలే తిరుగుతుందంటరా. ఎంత పట్టణంలో చదువుకున్నా ఆ కోడిగాడు కూతురేంటి, ఆ రాయుడు గారి కొడుకుని ప్రేమించడం ఏంటి? ఇదేమన్నా బాగుందా? కలికాలం పెద్ద బుద్ధులు. అబ్బా మధు, దెబ్బ తగిలిందా? మధు, గంటెందుకు కొట్టావు? నీతో పాఠాలు చెప్పించుకుందామని. ఏం పాఠాలు? ప్రేమ పాఠాలు. దానికి పెద్దలు అంగీకరించాలి, మంచి రోజు రావాలి. ఛా, అసలు ఈ ఊరు రాకుండా ఉన్నా బాగుండేది. సిటీలోనే నయం, కాలేజీలోనో లైబ్రరీలోనో, రెండు లేకపోతే ఏ సినిమా హాల్లోనో కలుసుకుంటుండేవాళ్ళం. ఈ ఊరు వచ్చాం వేస్ట్. నాకు మాత్రం చాలా లాభం. ఇన్నేళ్ల తరువాత నా వాళ్ళ మధ్య జీవించే అదృష్టం కలిగింది. అంతవరకు బాగానే ఉంది. మరి ఈ బడి గిడి అంటూ ఈ సేవ నీకెందుకు? ఫాదర్ కూడా నాకెందుకు అనుకుంటే నా జీవితం ఏమై ఉండేది? అలా అయితే ఆ చేసే సేవ ఏదో త్వరగా చేసే. ఆ తర్వాత నువ్వు సేవించవలసిన వ్యక్తి వేరే ఉన్నాడు. ఎవరా వ్యక్తి? నేనే. ఈ లతాదేవి మధుబాబుకి శ్రీమతి కాబోయే క్షణం ఎంతో దూరంలో లేదు. మధు. అవును లత. చేయి చేయి కలిపి చెట్టా పట్టాలు వేసుకుని నడుస్తున్న ఈ అడుగులు ఎంతవరకు, ఎప్పటిదాకా? కడదాకా కలిసే పడుతుంది ఈ అడుగు. నడిచే దారే లేకపోతే? కొత్త బాట సృష్టిస్తాం. దారిలో ముళ్ళు గుచ్చుకుంటే? పీకి పారేస్తాం. క్రూర మృగాలు ఎదురొస్తే? ఎదురొడ్డి నిలుస్తాం, విజయం సాధిస్తాం. నీ శక్తి చాలకపోతే? కావాల్సింది శక్తి కాదు, గుండె ధైర్యం. ఎందుకు అలా నవ్వుతావు? ఏం లేదు, 15 సంవత్సరాల క్రితం అచ్చం నీలాగే ఈ డైలాగులు నేను చెప్పాను. ఏమిటలా చూస్తున్నారు? అందరూ నీలాంటి పిరికి వాళ్ళు అనుకోవడం పొరపాటు. పొరపాటు నాది కాదల్లుడు, నీది. ఈ కౌరవ సామ్రాజ్యంలో ఈ గ్రామ ప్రజల బ్రతుకులు ఏ గాడిలో నడవాలో నిర్ణయించే శక్తి, అధికారం నీ బాబుకు ఒక్కడికే ఉంది. మా నాన్న? అవునల్లుడు, శ్రీ 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 వీరప్పరాయుడు గారే ఈ సామ్రాజ్యానికి మహోటం లేని మహారాజు. ఇంతెందుకు, ఆయనకి స్వయానా బావమరిదిని, ఆయన ఎత్తులకి చిత్తులకి బలైపోయిన వాడిని. అనుభవంతో చెబుతున్నాను. ఈ పిల్ల చెయ్యి వదిలేసి నీ బాబు వేలు పట్టుకో. మా నాన్నే కాదు, ఆ దేవతలు దిగొచ్చినా మా పెళ్లిని ఎవరు ఆపలేరు. రాలత. దేవతలు పెళ్లిళ్ళు ఆపరల్లుడు. పెళ్లిళ్ళు ఆపేది, చెడగొట్టేది రాక్షసులు. మీ నాన్న లాంటి నరరూప రాక్షసులు. ఏమిటి అమ్మాయిని గంతులు వేస్తూ తీసుకెళ్తున్నారు? అమ్మవారికి కొలుపులు చేస్తున్నట్టున్నారు. ఆమెనే మాతంగి అంటారు. మాతంగి అంటే? అంటే ఆమె జీవితాన్ని అమ్మవారి సేవకు అంకితం చేస్తారట. మరి ఆమెకు పెళ్ళంటూ ఏం ఉండదా? మాతంగిగా మారిన వాళ్లకు పెళ్లిళ్ళు ఉండవట. అసలు మాతంగిగా మార్చేదెవరు? ఇంకెవరు? అనాదిగా మూఢాచారాలకు ప్రాణం పోస్తున్న మూర్ఖులైన గ్రామ పెద్దలు. అయ్యో పాపం. అంతేకాదు, అమాయకులైన ఆడవాళ్లను బలవంతంగా ఒప్పించి తెలిసి తెలియని వయసులోనే వాళ్ళ జీవితాన్ని సమాధి చేస్తుంటారు. ఈ దురాచారాలకు అంతం లేదా? తప్పకుండా ఏదో ఒక రోజు ఈ దుర్మార్గానికి పరిష్కారం దొరికే తీరుతుంది.
ఇదిగో పిల్లలు నేను బిస్కెట్లు ఇస్తాను మరి నేను చెప్పినట్టు మీరు వినాలి భలే తాత మన బాబూజీ బాలల తాత బాబూజీ బోసి నవ్వుల బాబూజీ చిన్ని పిల్లగల వీళ్ళు కూడా పోయారా పోనీలే తల్లి నీకో దండం నిన్న వాయించుకుంటాను ఆగు నన్ను ఇలా వాయించి వాయించి నా శృతులన్నీ పీకేశావు ఏవో 3 మిగిలాయి వాడితోనైనా నేను బ్రతకాలి సారీ నన్ను వదిలే నువ్వు కూడా వదిలేస్తే నేను ఎలా బతకాలి నాకు సన్యాసమే గతి చిన్నబాబు గారు ఆ కోడయ్య కూతురు కలిసిమెలిసి తిరగటం నలుగురు 4 మాటలు అనుకోవటం ఏమిటా మాటలు? వారిద్దరూ సాగిస్తున్న చిరు ప్రేమ కలాపాలు త్వరలోనే ఉధృతమై వివాహానికి దారి తీయొచ్చు అని. అలాగా ఆగిపోయారేమండి, వ్యవహారం చేయదారిపోవచ్చు. అదేనయ్యా ఆలోచిస్తున్నాను. ఆలోచన దేనికండి? చిన్నబాబు వివాహం ఎలా చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. ఎక్కడి నుంచి రావడం? గుడి దగ్గర నుంచి నాన్న. ఒంటరిగానే వెళ్ళవా? మధు కూడా వచ్చాడు. మధు అని అలా తుంచేసినట్టు మాట్లాడకమ్మా. చదువుకునేటప్పుడు ఆయన నీకు స్నేహితుడే కావచ్చు. పట్నంలో సనువుగా ఆడితో చేతులు కట్టుకుని తిరుగుండొచ్చు. కాని తల్లి, ఈ ఊరు పొలిమేరలో అడుగెట్టిన తర్వాత ఆయన చిన్నబాబు గారినే పిలాల. ఆరు చెప్పిన దానికి చేతులు కట్టుకుని సిద్ధమానాలమ్మా. మధు విషయం మీకు తెలియదు నాన్న. ఆయనకి ఇవన్నీ నచ్చవు. చాలా మంచివాడు. ఈ నమ్మకాలేనమ్మా మన బతుకులను బండలు చేసేది. చూడు తల్లి, ఏ మచ్చ లేకుండా ఈ అయ్యింట్లో అడుగెట్టావు. నిన్నింకో అయ్యి చేతిలో ఎట్టేదాకా నీ మీద ఏ మచ్చ పడకూడదనేనమ్మా నా బాధ. తెలివైన దానివి, చదువుకున్న దానివి, నీకింతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వెళ్ళమ్మా. దేవతలు పెళ్లిళ్ళు ఆపరలుడు, పెళ్లిళ్ళు ఆపేది చెడగొట్టేది రాక్షసులు. మీ నాన్న లాంటి నరరూప రాక్షసులు. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈనాటికైనా నువ్వే నా అర్థాంగివి. పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గడపలో కాలు ఎందుకు పెట్టానా అని కంగారు పడుతున్నావా? ఏం భయపడకు. ఈ ఆస్తిలో నా వాటా అడగటానికో మళ్ళీ ఇంట్లో ఉండిపోవటానికో రాలేదు. నీకు చిన్న సలహా ఇచ్చిపోదామని వచ్చాను. ఏమిటది? ఇప్పటిదాకా నీ విషపు ఘాటుకి ఎన్నో జీవితాలు బుక్ అయిపోయాయి. అటువంటి ఘోరాలు మళ్ళీ చేయొద్దని హెచ్చరించడానికి వచ్చాను. ఏమిట్రా నీ తాగుబోతు వాగుడు? మధు లతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మధు నీ కొడుకే కాదు, నాకు మేనల్డు కూడా. నీ కుట్రలు కుతంత్రాలతో ఆ పసివాడి జీవితం బలి చేయొద్దు. నాలాగా వాడి జీవితం నరకం అవటానికి నేను ఒప్పుకోను. నా కొడుకు బాగోగుల గురించి నువ్వేమీ సలహాలు ఇవ్వక్కర్లేదు. ఏం చేస్తే వాడు బ్రతుకు బంగారు బాటలో పయనిస్తుందో నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఘోరాలు చూసి సహించి ఊరుకున్నాను. కానీ లత విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా నీ అంతు చూస్తాను. జాగ్రత్త. చూడు మధు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు వారసుడివి. నీ ప్రతి కదలికను ఈ ఊళ్ళో 1000 కళ్ళు అనుక్షణం గమనిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేనేం తప్పు పని చేశాను? ఆ కోటయ్య కూతురుతో చనువుగా తిరగటం నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. నేనేమి నా సరదాలు తీర్చుకోవడం కోసం లతతో స్నేహం చేయడం లేదు డాడీ. లతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కాదన్న నమ్మకంతో ఆమెకు మాట కూడా ఇచ్చాను. నీ కాబోయే భార్య ఇంటి కోడలన్న విషయం మర్చిపోకు. ఈ ఇంటి కోడలయ్యే అర్హత ఆ పిల్లకు ఏమాత్రం లేదు. లత చదువుకుంది, సంస్కారం కలది. ఆమె కులం, సమాజంలో ఆమె తండ్రి స్థాయి, వాటి గురించి ఆలోచించావు నువ్వు? క్షమించండి, ఈ కులాలు గోత్రాల మీద నాకు నమ్మకం లేదు. చూస్తూ చూస్తూ ఈ పెళ్లికి నేను అంగీకరించలేను. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ పిల్లతో తిరగటం మానే. తండ్రిగా మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. కానీ నా పెళ్ళంటూ జరిగితే లతతోనే జరుగుతుంది. నీ నిర్ణయం మారదా? క్షణ క్షణానికి మారేది కాదు నా నిర్ణయం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. తండ్రి మాటను కొడుకు తిరస్కరిస్తున్నాడని తెలిసినప్పుడు కొడుకు కోరికను మన్నించటమే తండ్రికి శ్రేయస్కరం. సరే,
నీ ఇష్ట ప్రకారమే కానీ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటయ్య, నేను మా రాయుడు గారు రమ్మంటున్నారు. ఆ త్వరగా వెళ్ళు. ఇంకా కులాలు గోత్రాలు ఏమిటయ్యా, పిల్లల సుఖమే మన ఆనందం. బాగా చెప్పారు. అయ్యా అయ్యా దండాలయ్యా. రాకోటయ్యా, కూర్చో. ఎందుకులే అయ్యా, నిలబడే ఉంటాను. అది కదుగో కోటయ్య ఎంతైనా మర్యాద తెలిసిన బాగా మనిషి. చెప్పావు. అనకూడదు కానీ మంచి అదృష్టవంతుడు కోటయ్య. విజయవాడలో తెలుగు ప్రోగ్రాములు వస్తాయి అని చెప్పినట్టుందయ్యా మాట. ఆ మాట వేరే చెప్పాలనా? అయ్యా ఇంతకీ తమరు ఎందుకు పిలిపించారో సెలవిస్తే. చూడు కోటయ్య, ఏదైనా సూటిగా మాట్లాడటం, నేరుగా రంగంలోకి దిగటం నా అలవాటు. మావాడు మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారట. అవునండి అయ్యా. ఇద్దరు కలిసి చనువుగా తిరుగుతున్న విషయం కూడా తెలిసే ఉంటుందనుకుంటాను. అయ్యా అమ్మాయి చిన్నప్పటి నుంచి పట్నంలో పెరిగింది, మన ఊరు పద్ధతులు తెలియవు. నేను గట్టిగా బుద్ధి చెప్తానయ్యా. వాళ్ళిద్దరూ కలిసి తిరగటం మన దృష్టిలో తప్పు కావచ్చు, కానీ వాళ్ళు దానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నారు. పెద్దలకు తెలియకుండా ప్రేమించుకోవటాలు, పెళ్లి చేసుకోవటాలు ఈ రోజుల్లో సహజమైపోయాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయ్యా పరిస్థాను ఏదో తెలియక అనుకుని ఉంటారు. అమ్మాయిని ఏళ్ళు పట్టణం పంపించేస్తానయ్యా. కంగారు పడకు, అమ్మాయి పట్నం వెళితే వెంటనే అబ్బాయి కూడా పట్నం చేరతాడు. దానివల్ల లాభం ఏముంటుంది? అందుకే ఏం చేస్తే బాగుంటుందా అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అయ్యా అయ్యో అయ్యో అయ్యా, ఏదో మీ కాళ్ళకాడ బతికేవాడు, అంత మాట అనకండి అయ్యా. నా కూతురు గట్టిగా బుద్ధి చెబుతాను. మళ్ళీ చిన్నబాబు కేసు కన్నెత్తి చూడకుండా కట్టుదిట్టం చేస్తాను. రేపు చిన్నబాబు కాళ్ళు గడి కన్యాదానం చేయవలసిన వాడివి ఇలా నా కాళ్ళు పట్టుకోవడం తప్పు. లేలే, మీరు చెప్తున్నది నిజమా? నేను నమ్మలేకుండానే ఈరప్పరాయుడు గారేంది కూటికి లేని ఎదవతో ఈ వందడైంది. బాబు 10 మార్లు అడుగుతున్నాను, మనసు కష్టపెట్టుకు మాకండి. నిజంగా నిజంగా నేను విన్నది నిజమా బాబు? నిజం కోటయ్య, నిజం. ఆలస్యం అమృత విషయం అన్నారు. శాస్త్రి గారు కూడా పక్కనే ఉన్నారు. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇందాకే చెప్పారు కదండి, 4 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు, పెళ్లి మాట ఎత్తకూడదని. 4 నెలలనగా ఎంతసేపు గిర్రం తిరిగి రావు. కాని పని ఇప్పుడు ఎందుకు చేయటం? ఏమంటావు కోటయ్య? బాబు మీరందరూ పెద్దోళ్ళు, మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు. బిడ్డలు మంచి కోరి మీరు చెప్పే మాటని నేను ఎందుకు కాదంటాను బాబు. మనకు కావాల్సింది బిడ్డలు చల్లగా ఉండాలి. ఇప్పుడు ఏం పోయింది, 4 నెలల తర్వాత చేద్దాం బాబు పెళ్లి. మరి వస్తాను, ఇంకో ఊరందరూ చెప్పాలి కబురు. ఏంటది? ఈరప్పరాయుడు గారు నా కూతుర్ని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటానన్నారు. అవునరా, నా మీద ఒట్టు. మరి వస్తాను, ఇంకా అలా చెప్పాలా? దండాలు దండాలు నాయుడు గారు. దండాలు బాబు విషయం విన్నారా? మన ఈరప్పరాయుడు గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసేస్తాం. నిజంగానా? అవును బాబు. వస్తాను బాబు. మొత్తం నా కూతురు ఎంత అదృష్టవంతురాలు తెలిసినా ఇవాళ ఈరప్పరాయుడు గారు కేకేసి నా కూతుర్ని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటానన్నారు. ఎంత చిత్రంగా చూసావా? సత్య ప్రమాణంగా. వస్తానక్క, ఇంక ఊరందరూ చెప్పాలా? అలాగే. నిజమే, ముందు ఏం ప్రమాదం ముంచుకొచ్చేసిందో అనేది గుండె గొప్పగొప్పలు ఆడిపోయినది. 10 మార్లు రాయుడు గారు నిజమని చెప్పేదాకా నమ్మలేకపోయానే. అన్న అమ్మోరు చల్లగా చూసింది. ఇంతకాలానికి మన ఇంటి ఆడబడుచు ఒక ఇంటిని కాబోతుంది. అన్నా రాయుడు గారు నిజంగానే చెప్పారా? నిజమే, అమ్మూరి మీద ఒట్టు. ఒక్కగానొక్క బిడ్డ, పెళ్లి గొప్పగా చేయాలన్నా. ఏటు గొప్ప వాళ్ళ సంబంధం అని సంబరపడిపోతున్నాం గాని గొప్పగా పెళ్లి చేయాలంటే మనకడ ఏటున్నదే? రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళం. పెళ్ళింటే ఎంత ఖర్చు అవుద్ది? ఖర్చుకు నువ్వేం భయపడకన్నా, కావాలంటే నా 4 ఎకరాలు అమ్మేద్దాం. అంటే నీకున్న ఆకాశ పొలం చక్క అమ్మేస్తావా? ఆ తర్వాత నీ కాలు చెయ్యి ఆడున్నాడు, నీ నోట్లో గుక్కి నీళ్ళు దిక్కేవరే. చెడిపోయిన బతుక్కి ఆలోచన ఎందుకన్నా? ఎవరన్నారా మాట? ఆళ్ళే నేను చెడిపింది. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా? సర్లే, నాకు నా కూతురెంతో నువ్వు అంతే. ఆ పొలం గిలం అమ్మడానికి ఏమి ఇల్లేదు. వస్తారు లేడో ఎక్కడి నుంచో. అవును గాని మాణిక్యం, ఇంకా ఈ కబురు అమ్మాయికి చెప్పలేదే. ఇంటికెళ్ళి చెప్పొస్తాను. వస్తాను మాణిక్యం. నా బంగారు తల్లి, పోయిన జన్మలో ఏదో చిన్న పాపం చేసుంటావు, నాలాడు దరిద్రుడు కడుపుని పుట్టావు. కానీ తల్లి ఎన్ని పూజలు చేసుకున్నావో.
అలాంటి ఇంటికి ఓడలు కాబోతున్నావు. ఈరప్పరాడు గారంటే ఎవరనుకున్నావు? చుట్టుపక్కల 10 గ్రామాలకి ఆ మాట అంటే ఎదురులేదంటే. అలాంటోరు నన్ను కేకేసి ఒరే కోటయ్యా నీ కూతురు నా కొడుకు చేసుకుంటున్నాను రా అంటే ఏటి కళా నిజమా నమ్మలేకపోయాను తల్లి. ఏటు పల్లెటూరు మోటేదవును. నువ్వు చిన్నబాబు గారితో సనువుగా తిరుగుతున్నాను నలుగురు ఏదో అంటే నేను ఏదో కూసాను తల్లి. అయ్యేం మనసులో పెట్టుకోమాకమ్మా. అలాగే నాన్న, అన్నం తిద్దుకండ్రా. అన్నమా ఆకలి ఎక్కడ తల్లి? ఇంక ఈ జలముకి ఆకలేదంటే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి అన్నం తింటా. ఇల్లి జరుగుద్దా? రాయుడు జరగనిస్తాడా? జరగదు. ఎందుకంటే ఈ పెళ్లి జరగదు కనుక. రాయ్ లేగదోళ్ల పెళ్లికి పెద్ద పులులు మంత్రాలు చదువుతాయా? రామచిలకల జంటని రాబందులు ఆశీర్వదిస్తాయా? రాయ్ ధృతరాష్ట్రుడు పాండవుల్ని కౌగులింట్లోకి ఆహ్వానించింది అభిమానంతో కాదురా, అంతం చేయడానికి. ఆ వీరప్పరాయుడు శకునికే పాచికలు ఎలా వేయాలో నేర్పగల గుంటనక్క. ఆడి కన్ను లత మీద పడింది. ఆడి విషపుగాలికి మన లత వాడిపోకుండా చూసుకోవాలి, అంతే. లత లత మధు, లత మధు. నా ఏజీ టీనేజీ లవ్ లో నా ఎల్కేజీ సయ్యంటే నీలవ్వంటాడు ఎస్ అంటే నెక్కిసంట నా ఏజీ టీనేజీ లవ్ లో నా ఎల్కేజీ నేర్చుకోవాలి ఈ పూట కోటె పయసుల కొత్తాట నేర్చుకోవాలి ఈ పూట కోడె వయసుల కొత్తాట నేరేగి పోనా సయ్యంటే నిలవ్వంట నువ్వు ఎస్తంటే నెక్కిసంట నా ఏజీ టీనేజీ నా ఏజీ టీనేజీ నీలి మబ్బే గొడుగంట రాలేను ముత్యాల జల్లంట నీలి మబ్బే గొడుగంట రాలేను ముత్యాల జల్లంట నింగి నేల సాక్షంట సయ్యంటే నీలపంట నువ్వు ఎస్ అంటే నెక్కిసంట లవ్ లో నా ఎల్కేజీ లవ్ లో నా ఎల్కేజీ నువ్వు ఎస్
అంటే నీ కిస్ అంట, నువ్వు ఎస్ అంటే నీ నా ఏజీ టీనేజీ, లవ్ యా నా ఎల్కేజీ, నా ఏజీ టీనేజీ, లవ్ యా నా ఎల్కేజీ. ఏయ్ మధు, ఏంటడి? అలా ఖాళీగా తిరగకపోతే కలెక్టర్ పరీక్ష కోచింగ్కి వెళ్ళొచ్చు కదా. నిన్నెప్పటికైనా కలెక్టర్గా చూడాలని నా ఆశరా. నీ జీవితంలో నువ్వు ఏది కోరినా నే కాదని లేదు. నీ తండ్రిగా నే కోరుకుని ఈ ఒక్క కోరిక తీర్చరా. అది కదా నాన్న. నాకు తెలుసురా, లతను విడిచి వెళ్ళటం నీకు బాధగా ఉంది కదూ. మీ ఇద్దరిని కలిపి పంపటం నాకేం అభ్యంతరం లేదు. కానీ పెళ్లిగాక ముందే మీ ఇద్దరు కలిసి ఉండటం నలుగురు ఏమనుకుంటారని నా బాధ. ఆలోచించుకొని ప్రయాణం ఎప్పుడో చెప్పు. అయినా మీ నాన్నగారు చెప్పింది ఇంట్లో తప్పే ఉంది. ఇక్కడ మాత్రం అబ్బాయి గారు చేస్తున్న పనేంటో. ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదనుకో, ఇప్పటి నుంచి అప్పుడే ఆ 3 ముళ్ళు పడిన తర్వాత ఏ పనైనా అంతవరకు మంచి బాలుళ్ళ పెద్దలు చెప్పిన మాటలు వినాలి. నిన్ను వదిలి ఒంటరిగా నో ఐ కాంట్, నా వల్ల కాదు. నాకు మాత్రం నిన్ను వదిలి ఉండడం ఇష్టమా చెప్పు? మీ నాన్నగారు ఏం పని చేసినా మన మంచిగా చేస్తారు. ఆయన ఈ కోరికను తీర్చు మధు. తప్పదంటావా? తప్పదు. ఓకే, అగ్రీ. స్వీట్ మధు. చూడలత, ముందే చెబుతున్నాను, రోజుకో లెటర్ రాయాలి. అలాగే నువ్వు కూడా రోజు ఓ లెటర్ రాయాలి. ఆ లెటర్ లో నిన్ను చూస్తూ కాలం గడుపుతూ ఉంటాను. అలాగే. ఇప్పటిదాకా కబుర్లు చెప్పి ఏమిటా కన్నీళ్ళు? నేను త్వరలో వచ్చేస్తానుగా. ఉంటాను. వెళ్ళొస్తాను లత. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి లత. తప్పకుండా రాస్తాను లత. ఏం దగ్గులుబాజీ నాయళ్ళారా, నేను ఈ ఊళ్ళో ఉన్న విషయం మర్చిపోయారా? ఈ పిల్ల వంటి మీద చేయి పడితే మీ పుచ్చలు లేచిపోతాయి. వెళ్ళి మీ రాయుడితో చెప్పండి. పండిరా పండి. చూడమ్మా, ఇన్నాళ్ళు బస్తీలో హాయిగా తారు రోడ్డు మీద తిరిగిందనివి. ఇది పల్లెటూరు. ఇక్కడ డొంకలు గోతులు ఎక్కువ. కాలు జారావా బురదలో పడిపోతావు. ఆ రాయుడు మహాకాళాంతకుడు. నిన్ను మధుని వేరు చేయడానికి ఎన్నో నాటకాలు ఆడతాడు, ఆడిస్తాడు. జాగ్రత్తగా ఉండు. పద. దున్నపోతులా ఉన్నావు, వస్తే 4 గోళ్ళకి సరిపోతావు. అనుకున్న పని సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి అది శీలం పోగొట్టుకొని కుళ్ళి ఏడుస్తుండేదిరా.
అబ్బే నేను అప్పుడే అనుకున్నానండి వీళ్ళ వల్ల కాదని. అయ్యా మీరు అంటే 3 నిమిషాల్లోనే నేను అంతా ముగించుకొని వచ్చేస్తానయ్యా. ఇదిగో వీరప్రాయుడు గారు, పోనీ వీడికి ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తే పోలా. రాయ్ 4 రోజులు ఆగి రంగంలోకి దిగు. అలాగే. డియర్ మధు, నువ్వు వెళ్ళగానే ఇక్కడేం జరిగిందో తెలుసా? విత్ స్వీట్ కిసెస్ మధు. అయ్యా, ఇది ఆ పిల్ల చిన్నబాబు గారికి రాసిన ఉత్తరం. ఇది మన చిన్నబాబు గారు ఆ పిల్లకు రాసిన ఉత్తరం. అమ్మా, మన కరణం గారు తన పనితనం చూపించాడండి రాయుడు గారు. ఎవరు సో స్వీటీ లత. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? లతలా పెనవేసుకోవాలని, మత్తుగా హత్తుకోవాలని, ఇంకా ఏదేదో. ఎవరిని? ఇంకెవరిని? ఎదురుగా నువ్వుంటే. ఆ పిల్ల పేరుతో మన దాస్తున్నత్రాలు మాత్రం చేరుతున్నాయి. మధు, మావయ్య గారు నన్ను బాగానే చూసుకుంటున్నారు. నా గురించి ఆలోచిస్తూ చదువు అశ్రద్ధ చేయొద్దు. ఎవరు సో స్వీటీ లత. మధు, తమరు కన్నెర్ర చేస్తే ఎవరి బతుకైనా ఇంతే. ఈ రోజైనా నాకు లెటర్ వచ్చిందండి? అబ్బే, ఈ రోజు కూడా ఉత్తరం రాలేదమ్మా. పాప నువ్వు మాత్రం ఉత్తరాలు రాస్తూనే ఉన్నావు. అక్కడ చిన్నబాబు కింది పనిలో ఉత్తరం చదివే తీరికైనా ఉందో లేదో. ఇక జవాబేం రాస్తాడు? ఆగాగు. ఏంటది? మధుకు ఉత్తరం రాస్తున్నావా? ఏం లాభం లేదమ్మా. నువ్వు రాసిన ఉత్తరాలు అతనికి చేరవు, అతను రాసిన ఉత్తరాలు ఇక్కడికి అసలు చేరవు. అంటే ఈ వీరపరాయుడు కవతంలో ఈ కరణం సర్పంచి వీళ్ళంతా జీతగాళ్ళమ్మా. ఆయన ఆడమన్నట్టు ఆడే గంగిరెద్దులు. ఈ విషయం మధుకు తెలిస్తే? ఆ వాడికి తెలిసేటప్పటికి అంతా అయిపోతుంది. కొన్నాళ్ళు బాధపడతాడు, తర్వాత జీవితంలో రాజీ పడతాడు. అది ఇది కాకపోతే నాలాగా తాగుబోతవుతాడు. నీ జీవితాన్ని కూడా నాశనం చేసింది రాయుడు గారా? అవునమ్మా, ఆ దుర్మార్గుడే నాకు స్వయానా బావ. నేను చిన్నవాడినని నా ఆస్తి మీద పెత్తనం అంతా ఆయనే చేసేవాడు. చంద్రి మా పాలే రామయ్య కూతురు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం. ఒకరికొకరు చిన్నపిల్లల్లా అమాయకంగా ఆడుకున్నాం, పాడుకున్నాం. చేలగట్ల మీద చట్టాపట్టాలు వేసుకుని పరుగులు తీసాం. పూల తోటల్లో ఊసులాడుకున్నాం. చంద్రి నా నీడలా ఎప్పుడూ నా వెంటే ఉండేది. చిరునవ్వులతో నా ముందుండి నన్ను ముందుకు నడిపించేది. ఒకరి ప్రాణం మరొకరుగా బ్రతికాం. ఒకరి గుండెల్లో మరొకరు సేద తీర్చుకున్నాం. భవిష్యత్తును గురించి బంగారు కలలు కన్నాం. ఊరు వారంతా మా జంటను చూసి ఎంతో ముచ్చటపడేవారు. ఇదంతా గట్టిన రాయుడు మా జంటను విడదీయాలని, నా జీవితం నాశనం చేసి, నా ఆస్తిని కాజేసి తన విషపు బాణాలు చంద్రి మీద సంధించాడు.
ఏమే చంద్రం నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడట? అదే జరగటానికి వీల్లేదు. నేను చెప్పిన వాడి చేత నోరు మూసుకుని తాళి కట్టించుకో. కాదు అన్నావంటే చంద్రానికి చిల్లిగా వాస్తి దక్కదు. బజార్లో బిచ్చమెత్తుకుని అడుక్కు తినాల్సి వస్తుంది. బాగా ఆలోచించు. ఏం తేల్చుకున్నావే? మీరు చెప్పినట్టే చేస్తాను బాబు. నా బ్రతుకు నాశనమైనా సరే ఆయన బాగుంటే నాకు అదే చాలు. మరి ఆ చంద్ర ఏమైంది? బతికే ఉంది, నన్ను బతికిస్తోంది. పదమ్మా. ఆ తాగుబోతాడు వెళ్ళాడా? వెళ్ళాడండి. ఊరికే అడిగా, అంతే అంతే. కారణం గారు మాకు ఏమైనా ఉత్తరాలు వచ్చాయా? మీకేం లేవయ్యా? సరేలేండి, వెళ్ళొస్తాం. లరా, ఆ తాగుబోతుడు నాకే వార్నింగ్ ఇస్తాడా? ఇక వాడు బ్రతకటానికి వీలేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద. పాపం ఎప్పుడు తాగి చెరువు గట్టు మీదే పడి ఉండేవాడు. చివరికి ఆ చెరువులోనే పడి. అనకూడదు కానీ మా వాళ్ళకే చెరువు గట్టి మీద కాలు నిలవదాయే. ఇక తాగుండే కాలు జారింది, కాలం తీరింది. అది అదే కరెక్ట్ అయి ఉంటుంది. అన్నట్టు పోలీసు గొడవ ఇదిగో సర్పంచ్ నేను ఇక్కడ వాళ్ళ మళ్ళీ పోలీసులు ఎందుకో? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అయ్యా ఏం చేద్దామంటారు? నాదేముందయ్యా, నలుగురు పెద్దలు ఇక్కడే ఉన్నారుగా. ఊరికి ఏది మంచిది అనుకుంటే అలాగే కానివ్వండి. కానివ్వచ్చు, కానీ కొరివి పెట్టేది ఎవరా అని. నేను నువ్వా? నేనే బాబు. నన్ను చేసుకుంటారని ఆ లోళ్ళకి దూరం అయ్యాడు. నన్ను చేసుకోక తాగుబోతయ్యాడు. నా చేతి కొడితేని కులానికి దూరం అయ్యాడు. ఆ బాబు బ్రతుకులో ప్రతి ఒక్క మలుపుకి కారణం నేనే బాబు. మీరంతా అయినోళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు. మీకంటూ అడ్డంకులు ఎంతో కట్టుబాట్లే ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా కాపాడుకోండి బాబు. జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. నా మీద మమకారం కొద్ది తన బతుకుడు బండపాలు చేసుకున్న మనిషికి నేను తలకొని పడతాను. మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళండి. కోరి లేవయ్యా, ఈ మనకు తప్పింది అదే నెత్తినేస్తుంది. మనం మాత్రం ఎన్ని తగల పెడతాం? అంతే.
ఆ మాణిక్యానికి టైం అయిపోయింది, తెల్లవారేపాటికి అది శవం అయిపడి ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో ఇది మిస్ కాకూడదు. వెళ్ళు. కోటయ్య, నిన్ను త్వరగా మాణిక్యం రమ్మంది. ఇంత తెల్లారగట్టు మాణిక్యం ఎందుకు రమ్మందబ్బా? మాణిక్యం, మాణిక్యం, ఏంటమ్మా ఇది? ఏంటి ఈ గౌరవం? మాణిక్యం, మోసపోయావద్దా. మెత్తటి మాటల వెనుక సెగలు కక్కే విషయం ఉంటుందని గమనించలేకపోయావన్నా. ఏంటమ్మా? కొండెక్కిస్తుంటే సంబరపడ్డాం కానీ కిందకు తోస్తారనుకోలేదన్నా. నేనేమైనా పర్వాలేదన్నా. కుందేలు పిల్లలాంటి కోడను పిల్లలు మట్టుకు పూల చేతికి సిక్కని మా కల్లా. ఏం జరిగింది? ఎవరండి? ఎవరు? మాణిక్యం, మాణిక్యం. అమ్మవారి కొలుపులు ఎప్పుడు ప్రారంభించాల్సింది నిర్ణయం అయిపోయింది. ఇక కొర విషయాలు కూడా ఆలోచిస్తే. ఆలోచించకపోతే ఎట్లాగయ్యా? అనకూడదు కానీ ఖర్చు అవుతుండలే. ఖర్చుదే ఉంది. ఇదిగో ఈ ఊర్లో జనం అంతా ఇంటికి 100 రూపాయల చొప్పున చందా ఇవ్వాలి. ప్రెసిడెంట్ గా ఇది నా ఆర్డర్. అదయ్యా, అమ్మవారి కొలుపులు ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరికి తోచినంత వాళ్ళు చందాలు ఇవ్వండి అయ్యా. మిగిలిన ఖర్చు అంతా నేను భరాయిస్తాను. అయితే ఈ సంగతి మాతంగి కూడా కబురు చేద్దాం. దాని ఏర్పాట్లో అది ఉంటుంది. ఇంకెక్కడ మాతంగి బాబు, మీరు ఏ కబురు ఎట్టినా అంతనంత దూరాలకు వెళ్ళిపోయింది. కోటయ్య, ఏమైందిరా మాతంగి? ఎవరు చేశారా ఈ ఘోరం? ఇంకెవరు బాబు? అదిగో ఈరప్పనాయుడు గారు. వారికి తప్ప ఈ దుర్మార్గం చేయించే ధైర్యం, చెయ్యాల్సిన అవసరం ఇంకెవరికి ఉన్నాయి బాబు? బాబు, ఇది మీకేం ద్రోహం చేసిందని బాబు దీన్ని ఇలా పట్టునెట్టుకున్నారు? తాగమన్నప్పుడల్లా తాగింది, పాడమన్నప్పుడల్లా పాడింది, ఆడమన్నప్పుడల్లా ఆడింది. దీన్ని పట్టునెట్టుకోవడానికి నీ మనసు ఎలాగొచ్చిందయ్యా? ఇదిగో ఏంద్రా కోటయ్య, నువ్వు మాట్లాడేదే పొద్దున్నే బుడ్డేమైనా కొట్టావా ఏంద్రా? బుద్ధి కాదు గిడ్డి కాదు, పెద్ద ప్లానే వేశాడు కోటయ్య. ఆస్తి కోసం చెల్లెలు చంపాడు. ఆ నేరం రాయుడు గారి మీద మోపి తన చేతి కంటికి నెత్తురు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రే అంతే అంతే. తన అన్నకు తెలియకుండా నన్ను పొలం అంపెట్టమంది మరి. అదుగో దాన్ని అందుకే చంపుంటాడు. అమ్మ నా కొడక. చెల్లెలు చంపుకునే కథ ఏమని కానరా నేను? నా చేతితో నా కళ్ళు పడుకుంటానట్రా. ఈయన కోరు నా కూతురు కోడలు చేసుకుంటానంటే నా మిసిరి ఎర్రేదవనరా నేను. చేత్తో కూడెడతారని ఆశ పెట్టి కుత్తుడు చంపేసిన రాక్షసులని ఇచ్చేది తెలిసిందిరా నాకు. నోర్మయ్, దేవత లాంటి మాతంగిని చంపింది చాలక నోటికొచ్చినట్టల్లా వాగుతావా? రాయ్, వాడిని కట్టేసి నిజం కక్కించండి. అట్టగే మా నాన్నలేంటి మీకు దండం పెడతాను. వదలండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. మేము కంటి ముందు ఉంటే నిన్ను కూడా కట్టి పడేస్తారు. పారిపో, ఈ ఊరు వదిలి పారిపో. అమ్మా, అలా మాట విని పారిపో అమ్మా. వీళ్ళ ముందున్నావంటే నీ బతుకు కుక్కిపాలు చేసేస్తారు. వీళ్ళ మనుషులు కాదు, పారిపో, ఈ ఊరు వదిలి పారిపో. మీకు దండం పెడతాను. మా నాన్న వదిలేయమని చెప్పండి. ఆగండి, ఆ విషయం తర్వాత తెలుసుకోవచ్చు. ముందు ఈ విషయం తెలుసండి. మాతంగి లేకుండా అమ్మోరు కొలుపులు కొలిచేదే తాని. మన అమ్మవారు చాలా మహిమ గల్లయ్యా. కొత్త మాతంగిని ముందే సిద్ధం చేసి పెట్టుకుంది. అడగకూడదు గాని ఎవరో కొత్త మాతంగి? వాటే కూతురు. పాప వద్దులేవయ్యా, చదువుకున్న పిల్ల. అమ్మమ్మా, ఆ కోట ఇంటి ఆడబడిసే మాతంగిగా అమ్మవారి సేవ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం అండి. ఇదిగో ఏరప్రాయుడు గారు, ఆ పిల్ల ఏదో మీ అబ్బాయితో కాస్త ఇదిగా ఉందని ఆచారాలు మార్చడం అంత మంచిది కదా.
సరే నీ ఇష్టం. ఈ పని నాకు ఇష్టం లేకపోయినా నలుగురిష్ట ప్రకారం పోవాలిగా. అలాగే కానివ్వండి. శుభం, పదండి. చెప్పండిరా. ఇదిగో కోటయ్య, ఇక నుంచి నీ కూతురు మన అమ్మవారి గుళ్ళో మాతంగి. ఇది పెద్దల నిర్ణయం. ఇది పెద్దల నిర్ణయం కాదురా. నా బిడ్డ బతుకు బుగ్గిపాలు చేయడానికి మీరందరూ కలిసి పనిన పన్నాకు. నా గొంతులో ప్రాణం ఉండగా నా బిడ్డ మాతం కావడానికి ఒప్పుకోను. కోటది ఏంటో నా కొడుకుని ఎట్టా ఒప్పుకోవడం చూద్దాం. మా నాన్నను కొట్టకండి, మీకు దండం పెడతాను. నేను మాతంగిని కావటానికి ఒప్పుకుంటాను. మా నాన్నని విడిచిపెట్టండి. ఒప్పుకోకమ్మా. నా కోసం నీ జీవితాన్ని భగ్నం చేసుకోకు. పారిపో, ఈ ఊరు నుంచి దూరంగా పారిపో. నాన్న, నా కోసం, నా బాగు కోసం ఇప్పటికి ఇద్దరు బలైపోయారు. కన్న తండ్రిని కూడా చంపుకోలేను. మీరు చెప్పినట్లే వింటాను. మా నాన్నని విడిచిపెట్టండి, మా నాన్నని విడిచిపెట్టండి. ఇంకా ఆలస్యం దేనికయ్యా? మాతంగి మారడానికి ఒప్పుకుందిగా. ఆ మాతంగి జరగాల్సిన దహన కార్యక్రమాలు చూడు. వెళ్ళు. నాన్న, అగో, చుట్టుపక్కల 10 ఊళ్ళలో చీమ చిటుక్కుమన్నా నా చెవిని పడుతుందే. నా తిండి తింటూ నా ఇంటికే నిప్పు పెడతావా? కట్టుకున్నవాడు పోయినా కన్న బిడ్డ కోసం నీ కోరికలు తీరుస్తూ శవలా బ్రతికున్నాను. కానీ నా కళ్ళెదుటే ఒక పసిదాని జీవితం బలైపోతుంటే చూస్తూ ఊరుకోలేను. ఏం చేస్తావే? నీ వల్ల ఏమవుతుంది? నీ సంగతి తర్వాత తెలుస్తా. మధుకు తెలిసిస్తావట. మధు, నీకు టెలిగ్రామ్ వచ్చిందిరా? తొందరగా మా ఊరు వెళ్ళాలిరా. పొలిమేరల కాపాడే పోలేరమ్మా, నలుదిక్కుల నిలచిన ఓను కాలమ్మా. పొలిమేరల కాపాడే పోలేరమ్మా, నలుదిక్కుల నిలచిన ఓను కాలమ్మా. శివగంగయ్యద పొంగిన గంగానమ్మా, అన్యాయం తెగ తెల్చే అంకాళమ్మా. దిగిరావే కాళిగా, ప్రళయించిన శక్తిగా, దుర్నీతిని ఖండించే జెండిగా. పొలిమేరల కాపాడే పోలేరమ్మా, నలుదిక్కుల నిలచిన ఓను కాలమ్మా. అమ్మా అమ్మా
పసుపంటిన పసి హృదయం విలపిస్తుంటే స్త్రీ జాతికి శీలానికి చితి పెడుతుంటే గుండెల గుడి గంటలలో ధ్వని పుడుతుంటే జ్వాలాముఖి రూపమై దావానల తాపమై జ్వాలాముఖి రూపమై దావానల తాపమై దిగిరావే కాళిగా ప్రళయించిన శక్తిగా దుర్నీతిని ఖండించే చెండిగా పొలిమేరల కాపాడే పోలేరమ్మ నలుదిక్కుల నిలచిన ఓ నూకాలమ్మ అమ్మా అమ్మా విషకోరల బలి చేసే విధి వంచనలో అడగెత్తిన దురితాత్ముల దౌర్జన్యాలు కుళ్ళిన కఠినాత్ముల ఈ మత తత్వాలే కులకాంతల తల కొరివై తగలెడుతుంటే ధూర్తులు ధర్మాత్ముల జారులు పూజారుల ధూర్తులు ధర్మాత్ముల జారులు పూజారుల దిగిరావే కాళిగా ప్రళయించిన శక్తిగా దుర్నీతిని ఖండించే చెండిగా పొలిమేరల కాపాడే పోలేరమ్మ నలుదిక్కుల నిలచిన ఓ నూకాలమ్మ శివగంగయ్యద పొంగిన గంగానమ్మ అన్యాయం జగదెంచే అంకాళమ్మ దిగిరావే కాళిగా ప్రళయించిన శక్తిగా దుర్నీతిని ఖండించే చెండిగా పొలిమేరల కాపాడే పోలేరమ్మ నలుదిక్కుల నిలచిన ఓ నూకాలమ్మ అమ్మా అమ్మా ఈ ఊరి పెద్దలు ఎవరైనా ఈ మాలను ఆమె మెడలో వేయండి, ఆమె మాతంగి అవుతుంది. ఇదిగో ఈ ఊళ్ళో మన ఈరప్రాయుడు గారి కన్నా పెద్ద మనిషి ఎవరు? అంతే అంతే ఆయన చేత వేయిద్దాం అదండి.
ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన పీడ విరగడైపోయింది. మీలో ఏ మాత్రం పౌరుషం మిగిలి ఉన్నా ఈ దుర్మార్గుల హద్దు తేల్చండి. డబ్బు కోసం పెంట తినే పోలీసులు మళ్ళీ